అందరికీ నమస్తే. రాజుల సొమ్ము రాళ్లపాలు ఇది అయ్యిందో లేదో కానీ ఇక్కడ ప్రజల సొమ్ము మాత్రం పేపర్ల పాలవుతున్నది. గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారిస్తేనే ప్రశ్నించారు అప్పటి ప్రతిపక్ష నేత లేదా అప్పటి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అనవసరమైన దానిలకు అడ్డమైన దానిలకు అవసరం లేకపోయినా పేపర్లకు యాడ్స్ ఇస్తున్నారు, అది కూడా గవర్నమెంట్ డబ్బులతో. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమే ఒక కాంట్రవర్సీ. రాహుల్ గాంధీ వస్తలేరు దానికి, రాహుల్ గాంధీ వదిలేసిండు, వద్దు ఈ కాంట్రవర్సీ నాకు ఏలు పెట్టొద్దని. రాజీవ్ గాంధీ విగ్రహాలు ఆడ ఏడా మన రాహుల్ గాంధీ మొన్నటిదాకా ఎంపీ అయిన వైనాడులో పెట్టిరో లేదో తెలియదు. ఇప్పుడున్న అమేధిలో మళ్ళీ కొత్తగా ఈ మధ్యకాలం అదేం పెట్టలేదు ఆయన ఎంపీ అయిన తర్వాత. కానీ ఈడ సెక్రటేరియట్ బయట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో తెలంగాణ తల్లిని తీసుకుపోయి బందీ చేసి నాలుగోడల మధ్యన బయట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారంట. దానికి జనాల డబ్బులు పెట్టి పేపర్లకు యాడ్లు ఇస్తారంట. ఏంది ఇది అంటే మీ వార్తలు పాజిటివ్గా వార్తలు రాయాలని చెప్పి జనాల డబ్బులు తీసుకుపోయి మేనేజ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ చూడండి, నేను అనుకున్నా ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం? రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంతోన జనాలకి ఏం సంబంధం? ఆయన మాజీ ప్రధానమంత్రి అయితే జనాల కోసమే త్యాగం చేసినారు, త్యాగం అయితే ఆ విగ్రహము ప్రభుత్వ ఖర్చే, ఆ విగ్రహమే ప్రభుత్వ ఖర్చు. ఆ ప్రభుత్వం పెడుతున్న డబ్బు ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరివి? మనవి, నీవి, నావి, మనవి, మన ట్యాక్సులు కట్టినాయి, మనం ముక్కు వెండి వసూలు చేస్తారు కదా, గా పైసలువి. గా పైసలతోనా ఇంకో ఇక్కడ చూడండి గవర్నమెంట్, ఇంకో గవర్నమెంట్ లోగో. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తారు డబ్బులు ఇవి. నేను చూసినా ఇది పార్టీ ఇచ్చిందేమో అనుకున్నా. పార్టీ ఇచ్చిన యాడ్స్ కావు ఇవి, పార్టీ ఇచ్చిన యాడ్స్ కావు. అరే ఆ సున్నం చెరువు కాడ కూలగొట్టిన పేదలకు ఒక పూట అన్నం పెట్టలేకపోతారు మీరు. ఆ స్కూళ్ళల్లో పాపం ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు, ఆ స్కూళ్ళలో పాములు గారు చచ్చిపోతున్నారు పిల్లలు. ఆ స్కూళ్ళలో ఏమైతుందో అర్థమవుతలేదు. మన జుల్లే పాలమగులు కాడ మాకు నీళ్లు సరిగా పోస్తలేరు, అన్నం పెడతలేరు, అసలు అన్నమే లేదు. 2 నెలలకెళ్ళో 3 నెలలకెళ్ళో ఈ స్కూళ్ళకు గురుకుల హాస్టల్స్కు డబ్బులు ఇస్తలేదు గవర్నమెంట్. కానీ ఈ పేపర్ యాడ్లకు మాత్రం డబ్బులు ఇస్తారా మీరు? ఈ పేపర్లు మాత్రం ఎందుకు ఇస్తారు తెలుసా? ఈ పేపర్లకే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు తెలుసా యాడ్లు? మన బాగా మోస్తారు, మా వార్తలు మంచిగా రాస్తారు, మీరు రుణమాఫీ చేయకపోయినా చేసిన రాస్తారు, మీరు రుణమాఫీ 22 లక్షల మందికి 17,000 కోట్లు చేసినా 31,000 కోట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి దేశంలో గొప్పోడని చెప్పి రాస్తారు. మీకు పాజిటివ్గా వార్తలు రాపించుకోనికే రాయనికే జనం డబ్బు ఖర్చు పెడతారా మీరు? ఏం లాభం ఉంది? ఇంక ప్రజాపాలన పేరు పెట్టి దానికి ప్రజాపాలన దినోత్సవం ఒక దినోత్సవం చేసి ఇది దినాలు పెట్టినట్టుంది, దినోత్సవం చేసినట్లేదు. ఇది ప్రజాపాలనకు దినాలు చేసినట్టుంది కథ. విమోచన దినోత్సవం విలీన దినోత్సవం అంటే సంబంధం లేదు. ఇదంతా బీజేపీతో కుమ్మక్క చేస్తున్నట్టుంది ఇది ప్రజాపాలన అని. లేకపోతే బీజేపీ వాళ్ళు ఎందుకు అడగారు ప్రభుత్వాన్ని? ఒక్కరిని అడుగుతుండ్రా బీజేపీ వాళ్ళు? నేను చెప్తా ఆ వీడియో, నేను మీకు మళ్ళీ చెప్తా. నేను వీళ్ళ కుట్ర ఏంది, వీళ్ళ కుమ్మక్క ఏందో చెప్తాను నేను మీకు. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేస్తలేదు బీజేపీ? మాట్లాడదాము. ఇక్కడ చూడండి ఈ పేపర్ యాడ్లు, ప్రభుత్వ యాడ్లు, అసలు ఎవరి డబ్బులు ఎవరు దానం చేస్తుండ్రు, ఎవరు తింటున్నారు? తెలంగాణ తీసుకొచ్చుకుంది వీళ్ళ కోసమా? ఈ పేపర్ల యజమానుల కోసమా లేకపోతే రేవంత్ రెడ్డి గారి కోసమా? ఆయన సొంతంగా పెట్టుకోండి. ఈయన ఎవరు పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నాడు. అది పార్టీకి వెళ్ళి ఇచ్చారు నిన్న. ఓకే, మీరు పార్టీకి వెళ్ళి ఇచ్చుకోండి, దానికి లెక్క పత్రం ఉంటుంది. కానీ గవర్నమెంట్కి వెళ్ళి ఇవ్వడమే నాకు అర్థం కాలేదు. మీ సొంత డబ్బులు ఇచ్చి పెట్టుకోవచ్చు కదా. రాజీవ్ గాంధీ మీద ప్రేమ లేదా మీకు? రాజీవ్ గాంధీ మీద ప్రేమ లేదా? ప్రేమ లేకుండే అంటే కేవలం మీరు తెలంగాణ తల్లి మీద కోపంతో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారా ఇక్కడ? అదే అనిపిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఆ కోపం, విగ్రహం అసలు మీకు తెలంగాణ మీద కోపం, తల్లి మీద కాదు. ఈ తెలంగాణ మీద కోపంతో ప్రజా డబ్బులు పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారా? లేకపోతే మీ సొంత డబ్బులతో పెట్టుకోవచ్చు కదా. మీరు పార్టీ డబ్బులు ఉన్నాయి, మీరు జాతీయ పార్టీ, మీరు మీ పార్టీ డబ్బులకి వెళ్ళి పెట్టుకోవచ్చు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవచ్చు. తర్వాత ఇట్లాంటి యాడ్లు ఈ 40 పేపర్లు ఇచ్చుకోవచ్చు యాడ్స్. కానీ ఈడ జనం డబ్బులు పేపర్ల పాలు ఎందుకు అవుతున్నాయి? ప్రతిసారి నెలలో ఒక్కొక్క పేపర్కు 4-5 యాడ్లు ఇస్తున్నారు. ఇవి తక్కువ రేటు, దగ్గర ఇది ఒక 50 లక్షలు ఉంటుంది, ఇది ఒక 50 లక్షలు ఉంటుంది. ఇది పుక్కడికొచ్చిన పురాణం కదా, మామూలుగా అయితే 20 లక్షలకు మించదు. కానీ ఇది పుక్కడికొచ్చిన ప్రజల డబ్బులు కదా. రేవంత్ రెడ్డి కావు, నెత్తి కాదు, కత్తి కాదు. ఈ పేపర్ ఓనర్కు నెత్తి కాదు, ఈ రేవంత్ రెడ్డి కత్తి కాదు. కాబట్టి నాకు తెలిసి దీని కూడా 50 లక్షలు ఉంటాయి. 50 లక్షలు, దీన్ని కూడా 50 లక్షలు వేసింటారు. ఉచితం కదా. ఏమైంది రేవంత్ రెడ్డి ఏం పోయింది? పేపర్ ఓనర్ వివేక్ వెంకట స్వామిది ఏం పోయింది? దొబ్బుడే కదా జనాల డబ్బులు. పొద్దుగా లేస్తే నీతులు, బ్రహ్మంగారి నీతులు వాళ్ళు ఇస్తారు.
అసలు వీళ్ళు పైనకి వెళ్ళి దిగొచ్చినట్టు వీళ్ళది వాసనేరా అన్నట్టు మాట్లాడతారు ఒక్కొక్కరు. చేసేది మాత్రం ప్రజల డబ్బులు ఇట్లా వృధా. ఆల్రెడీ మీరు డీసీ పేపర్ ఆల్రెడీ ప్రజల డబ్బులను మీరు ఢిల్లీకి ఫ్లైట్లు 21 సార్లు పోయి అవన్నీ దుర్వినియోగమే, వేస్ట్. ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మీరు 21 సార్లు ఢిల్లీ పోయి వెంబడి మంది మార్బలం సెక్యూరిటీ వాడు వీడు సుట్టపోడు అందరిని వేసుకొని పోయి జనాలకు ఒరిగింది ఏం లేదు, జనాలకు వచ్చింది ఏం లేదు. ప్రతిసారి మినిస్టర్ క్యాబినెట్ విస్తరణ అంటారు, క్యాబినెట్ ఫుల్ ఫిల్ పెడతామంటారు, ఓసారి పార్టీల పదవులు ఎన్నిక అంటారు. అవన్నీ జనాల డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతారు మీరు. ఓసారి రాహుల్ గాంధీ పిలిచినని పోతారు, ఓసారి మల్లికార్జున పిలిచినని పోతారు, ఓనాడు ప్రధానమంత్రిని కలుస్తాను పోతారు. మరి కలిస్తే ఏమి వచ్చిందో ఇప్పదాకా చెప్పలే. ఓనాడు అమిత్ షా గలనికి పోతామంటారు, ఓనాడు కేసీ వేణుగోపాల్ పిలిస్తే పోతారు. మీకు ఒత్తుకొస్తే ఢిల్లీకి పోతారు, దానికి జనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఫ్లైట్కు స్పెషల్ ఫ్లైట్లు అసలు ఈడ హెలికాప్టర్ ఎట్లా వాడుతున్నారో తెలుసా? మనం కనుక కిరాణా షాప్ పోవాలంటే చిన్నగా స్కూటీలో ఉంటే తీసుకుపోతుంది బుర్రున, అంతకన్నా దారుణంగా వాడుతున్నారు. ఈడున్న భువనగిరికి పోతే హెలికాప్టర్, ఈడ ఉన్న పాలమొగలు పోతే హెలికాప్టర్, షాద్నగర్ పోతే హెలికాప్టర్. ఇక హెలికాప్టర్ లేనిది నల్గొండ పోతున్నారు. మళ్ళీ నల్గొండ మంత్రులు నల్గొండ వనికి హెలికాప్టర్ కావాలన్నా? నల్గొండ మంత్రులు నల్గొండ వనికి హెలికాప్టర్. అసలు ఎవరి సొమ్ము ఎందుకు ఇట్లా చూస్తేనేమో మేము అసలు మొత్తం అప్పులపాలైంది, మేము ఏం చెయ్యము, మేము మొత్తం ఉన్నకాడికే నడుపుతాము, అప్పులే ఏమన్న వాళ్ళు అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే 80,000 కోట్ల అప్పులు చేసినారు. మళ్ళీ ఇప్పుడు ఇదంతా మేము అసలు వృధా ఖర్చు చేయమన్నారు. డబ్బులు వృధా కాదు, మేము ఉన్న కార్లకి రంగేసి నడుపుతాం, మేము బట్టలు కినిగిపోతే అస్తర్లేసి కుట్టుకుంటాం, ఇది మాట్లాడతారు నీతులు. చేసేటివన్నీ ఇవి అడ్డమైన పనులు. ఇవి ఈ పేపర్లను బతికినికి ఇస్తుర్రా? పేపర్లను బతికినికి కాదు ఇవి. పేపర్లను ఈ పేపర్కి అయితే పుక్కడికి ఇస్తున్నారు, పైసలు. ఈ పేపర్లను బతికిచ్చుడు, తర్వాత వాళ్ళని మచ్చిగా చేసుకొని యాడ్లు ఇవ్వడం ద్వారా మీరు యాడ్లు ఇవ్వకపోయినా ఈ పేపర్లన్నీ మీ వార్తలు రాస్తాయి. ఇవి నజరాన కింద ఇస్తున్నారు, గిఫ్ట్ ఇది. పేపర్లకు, వార్తా పేపర్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్. రేవంత్ రెడ్డి ఈ యాడ్ ఇవ్వకపోయినా వాళ్ళు ఎత్తి రాస్తారు. రేవంత్ రెడ్డి ఇది వాసన రాదు, ఆయన ఏం చేసినా వాసన రాదు, సువాసన వస్తుంది. రోజు ఇంటికాడ పోయి పిలుచుకోండి, మంచిగా ఉంటుంది, ఎవ్వరికి ఇబ్బంది లేదు, మీ ఇష్టం వాళ్ళ ఇష్టం. కానీ జనాల డబ్బులు పెట్టి ఎందుకు ఈ పేపర్ యాడ్లు ఇచ్చిర్రు? జనాలకు సమాధానం చెప్పాలి. జనానికి 200 రూపాయలు ఒక్కరికి తెలంగాణలో ₹1 కూడా రాలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చినాక పలానా జేబులో 200 రూపాయలు ఇచ్చామని చెప్పండి. 2,000 రూపాయలు పాతయే పెన్షను, ఇంకేమి ఇచ్చారు మీరు? అవి ఈయనకి మాత్రం కాలేదు. ఈ పేపర్లను బతికినికే పేపర్లకు మాత్రం యాడ్లు ఇస్తారా? మీరు వార్తలు రాపించుకోనికి, మీ తప్పులు కప్పిపుచ్చుకోనికేనే పేపర్ యాడ్లు ఇవన్నీ కూడా. అవసరం లేకపోయినా రాజీవ్ గాంధీ విగ్రహం ప్రభుత్వం పెడుతుందా? మీ పార్టీ పెట్టుకోవచ్చు కదా. మీ పార్టీ దివాలా తీసిందా? కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయిందా? బొక్క కొట్టుకుపోయిందా? జనం అర్థం చేసుకోవాలి. మన డబ్బులు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మన డబ్బులను రేవంత్ రెడ్డి ఎట్లా వేస్ట్ చేస్తున్నాడు. మనం రూపాయి కష్టపడి ట్యాక్సులు కడితే తీసుకుపోయి ఇట్లా అడ్డమైన ఖర్చులు పెడుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.